బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో మరో ప్రైవేట్ బస్సు దగ్ధమైంది. అనకాపల్లి జిల్లాలో ఓ ట్రావెల్స్ బస్సు కాలిబూడిదైంది. యలమంచిల మండలం రేగుపాలెం వద్ద జాతీయ రహదారిపై తులసే ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. భువనేశ్వర్ నుంచి చెన్నై బస్సు ఇంజిన్లో వెళ్తూ ఉండగా బస్సు ఇంజిన్లో మంటలు చెలరేగాయి. మంటలు వ్యాపించడంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఇక ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. మంటలు చెలరేగిన వెంటనే డ్రైవర్ ప్రయాణికులందరినీ దించేశాడు. దీంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా అందరూ బయటపడ్డారు. ఆ సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులున్నారు. ఇక ఈ ఘటనతో రహదారిపై కొంతసేపు ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న యలమంచిలి అగ్నిమాపక అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఇంజన్లో డీజిల్ లీక్ కావడమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. ఇక ఏపీలో మరో ప్రైవేట్ బస్సు దగ్ధమైంది. అనకాపల్లి జిల్లాలో ఓ ట్రావెల్స్ బస్సు కాలిబూడిదైంది. దానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విక్రమ్ అందిస్తారు. విక్రమ్, అనకాపల్లి హైవే వద్ద గత అర్ధరాత్రి ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ బస్సు సంబంధించి ప్రమాదంలో పూర్తిగా కూడా దగ్ధమైనటువంటి పరిస్థితి ఆందోళన కలిగిస్తూ ఉంది. ఏదైతే ఒరిస్సా నుంచి చిన్న వెళ్తున్నటువంటి ప్రైవేట్ ట్రావెల్ బస్సు యలమంచిలి మండలం రేగుపాలెం వద్దకు చేరుకుంటున్న సమయంలో బస్సు ఇంజిన్ లో ఒకసారిగా కూడా మంటలు చెలరేగుతుండటాన్ని డ్రైవర్ గమనించాడు. వెంటనే కూడా రేగుపాలెం వద్ద బస్సును హైవే పక్కన నిలిపివేసి ప్రయాణికులందరికీ కూడా హెచ్చరికలు చేస్తూ అందరూ బస్సు దిక్కువాలంటూ కూడా ఆయన సూచించడం జరిగింది. దీంతో ప్రయాణికులంతా కూడా భయాందోళన చెందుతూ కూడా ఆహారకారాలు పెడుతూ బస్సు నుంచి కిందికి దిగి అక్కడ సుదూరం పాటు కూడా వారంతా పారిపోయినటువంటి పరిస్థితి కూడా నెలకొంది. అయితే ఇదే సమయంలో రేగుపాలెం వద్ద ఉన్నటువంటి ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడం జరిగింది. వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. పూర్తిగా కూడా మంటలు అదుపులో కాసేపట్లోనే 100 నిమిషాలు అదుపులోకి వచ్చాయి. అయితే మంటలను అదుపులోకి తీసుకురావడానికి సంబంధించి ఫైర్ సిబ్బంది చాలా ప్రయత్నాలు చేశారు. చాలా సేపటికి కానీ మంటలు పూర్తి స్థాయిలో అదుపులోకి రాలేదు. పూర్తిగా కూడా బస్సు తగ్గిమైనటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రయాణికులంతా కూడా అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా ఘటనను చూసి ఒకసారి కూడా తీవ్ర భయాందోళన చెందారు. వాళ్ళంతా కూడా ఒకవేళ నిద్ర అప్పుడే భోజనం చేసి నిద్రలోకి జారుకుంటున్న సమయంలోనే ఈ మంటల చేరడం ఏమాత్రమైనా సరే అప్రమత్తంగా వ్యవహరించకుండా ఉంటే పరిస్థితి అంత దారుణంగా ఉండేదన్న దానికి సంబంధించి కూడా అందరూ చర్చించుకోవడం జరిగింది. అయితే ఈ బస్సు ప్రమాదానికి సంబంధించి ప్రధానమైన కారణం ఏంటుందనే దాని మీద కూడా చర్చ జరుగుతుంది. బస్సు ఇంజిన్ లో డీజిల్ లీక్ అవడం ఒక కారణంగా చెప్తున్నారు. మరి కొంతమంది షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ బస్సులో మంటలు చెలరేగాయని చెప్పి కూడా భావిస్తున్నారు. అయితే ఈ బస్సు ప్రమాదానికి అసలైన కారణం ఏంటనే దాని మీద కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల కాలంలో రాష్ట్రంలో ప్రైవేట్ బస్సులకు సంబంధించి ఈ అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోవడం పట్ల ప్రభుత్వం చాలా సీరియస్ గా వ్యవహరించింది. బస్సులకు సంబంధించి ఫిట్నెస్ సరిగ్గా ఉందా లేదా, డ్రైవర్లు పూర్తి స్థాయిలో కూడా అర్హులుగా ఉన్నారా లేదా అనే దాని మీద కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయితే ఈ బస్సుకు సంబంధించి చెన్నైకి వెళ్తుంది ఒరిస్సా నుంచి. ఈ నేపథ్యంలో ఈ బస్సుకు సంబంధించి ఫిట్నెస్ కి సంబంధించి ఎటువంటి ప్రమాణాలు పాటించారా లేదా అనే దాని మీద కూడా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మాత్రం విక్రమ్, అంటే ప్రయాణికులు ఏం చెప్తున్నారు బస్సు ఫిట్నెస్ కి సంబంధించి? అంటే వాళ్ళు ప్రయాణించే ముందు ఏమైనా వాళ్ళకి చెప్పడం జరిగిందా, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగిందా? ప్రయాణికులు ఏమంటున్నారు? ప్రయాణికులకు సంబంధించి ప్రమాదానికి సంబంధించి కూడా తీవ్రంగా నిర్ఘాంతపోయారు. ఇటువంటి పరిస్థితి ఉంటుందని, ఇటు పరిస్థితులను ఊహించదని చర్చించుకుంటూ ఉన్నారు. ఇప్పుడు కూడా చాలా కాలం పాటుగా కూడా ఇటువంటి ట్రావెల్స్ బస్సులో ప్రయాణాలు చేస్తూ ఉన్నాము. అయితే ఇటుసరిగా కూడా ఇటువంటి దుర్ఘటన చోటు చేసుకుంటుందని ఊహించలేకపోయామని చెప్తున్నారు. కరెక్ట్ గా అదే రాత్రి 11-10 గంటల సమయం మధ్యలో ఎక్కువగా కూడా భోజనాలు చేసి నిద్రలోకి జారుకుంటున్నారు. కొంతమంది అందులో చిన్నారులు, అదేవిధంగా వృద్ధులు, మహిళలు కూడా ఉన్నారు. అయితే ఈ సమయంలో ఒకసారిగా డ్రైవర్ కాస్త ముందుగానే మంటలు రావడాన్ని గ్రహించి బస్సు పక్కన నిలిపేసి వాళ్ళకి సూచనలు జారీ చేశారు. అందరూ బస్సు దిగిపోయి కొంచెం బస్సుకు దూరంగా కూడా పారిపోవాలని చెప్పి సూచించడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రయాణికులంతా కూడా పూర్తిగా సురక్షితంగా ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం ఏమరపాటుగా వ్యవహరించి ఉంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉండేది, ఎంతమంది ప్రమాణాలు ఏమై ఉండేవి అని చెప్పి కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బస్సు పూర్తిగా భగ్నమవుతున్న సమయంలో రాత్రి సమయం కావడంతో, అందులోకి జాతీయ రహదారి కావడంతో ఉచ్చిపోతున్నటువంటి ఇతర వాహనాలన్నీ కూడా పూర్తి స్థాయిలో అక్కడ ట్రాఫిక్ జామ్ తో నిల్చుని, కొంతమంది అయితే కనుక ఈ బస్సు దగ్ధమవుతున్నటువంటి మంటలతో ఏం జరుగుతుందనే దానికి సంబంధించి కూడా సమీప గ్రామాల ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. రైట్, థాంక్యూ విక్రమ్.